పడి సినుకల్లే కురిసిందే వాన మింగిలో మెరుపల్లె మెరిసిందేమైనా ఈదుతున్నా నేను మబ్బుల్లో ఆడుతున్నా ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అనేది చేశారు కదా, సో మీరు కూడా ఆ విధంగా మొబైల్ ఫ్రేమ్లో మీ ఫోటో పెట్టుకొని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగానో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్తాను. సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూసి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో అలాగే నేను కింద ఇచ్చిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ అండ్ లిరికల్ వీడియో, ప్రాక్టికల్ వీడియో మీరు ఎలక్ట్ మిషన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఎలక్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఎలక్ట్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న టాప్లో అయితే మీకు కానొస్తుంది. ఫస్ట్ మనం అది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొబైల్ ఫ్రేమ్ ఇక్కడ ఇటు సైడ్ లైన్ యాప్స్ది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సో ఫోటో ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కొన్ని నియమాలు కనిపిస్తుంది చూడండి, మీడియా. ఆ మీడియాని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ దాంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడైతే కానొస్తాయి. మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకైతే ఇక్కడ కానొస్తుంది. సో మీకు ఇప్పుడు పైన తల అనేది కట్ అయింది కదా, హెడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ కింద మీకు 3 ఆప్షన్స్ అయితే కానొస్తాయి, ఫిల్, ఫిట్, స్ట్రెచ్ అని. ఫస్ట్ మీరు ఇక్కడ ఫిట్ని క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో చూడండి, ఫిల్ అని క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది, ఫిట్ క్లిక్ చేస్తే మనకు నార్మల్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ యాప్స్ది ఒక లైన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మనకు చూడడానికి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఫోటో రీప్లేస్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది. ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ది జూమ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ తగ్గించుకోండి. జూమ్ తగ్గించుకొని ఈ విధంగా పైన పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ బ్యాక్ బ్లెండింగ్ వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను ఒక ప్రాక్టికల్ వీడియో అనేది ఇచ్చా. ఈ ప్రాక్టికల్ వీడియోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి జూమ్ అనేది దీన్ని తగ్గించుకోండి. సో ఈ విధంగా తగ్గించుకోండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేయండి. సో స్క్రీన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అనేది సెట్ అయిపోతుంది వీడియో. చూడండి, ఈ విధంగా అయితే ఇప్పుడు మీకు సెట్ అయిపోయింది. సో వన్స్ ఇప్పుడు మీరు ఎండింగ్కి వెళ్ళండి. ఎండింగ్కి వెళ్ళేసి ఈ ప్రాక్టికల్ వీడియో ఎక్కువ ఉంటుంది, ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసేసి ఇప్పుడు ఈ ఫోటోని డూప్లికేట్ లేయర్ చేసుకోండి. డూప్లికేట్ లేయర్ చేసుకొని సో ఒక్కసారి లిరికల్ది ప్రాక్టికల్ది ఆఫ్ వేసేయండి. అక్కడ కన్నా ఐకాన్ ఆఫ్ చేసి మీరు డూప్లికేట్ లేయర్ చేసుకున్నారు కదా, దాన్ని ఈ విధంగా రైట్ సైడ్ ఇటు పెట్టేసి ఆ ఫోటోని కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ ఫోటో ఒపాసిటీ ఉంటుంది, అది నార్మల్ సో లైట్గా తగ్గించేసేయండి. తగ్గించేసి ఇప్పుడు ఎండ్ ఆన్ చేసుకోండి. సో ఒకసారి మీరు చూసుకోండి, బాగా వస్తేనే ఉంచుకోండి, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.